వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కేపీహెచ్బీలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్, అదేవిధంగా సెక్షువాలజీ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, నిజంగా ఈ వార్త విన్న తర్వాత నేనే షాక్ అయ్యాను. ఏంటంటే చాలా వరకు కూడా సోషల్ మీడియాకి చాలా దగ్గర అయిపోతా ఉన్నారు ప్రతి ఒక్కరు. అంటే స్కూలింగ్ ఏజ్, అంటే స్కూల్ కూడా కాదు సార్, ఇంకా చిన్నపిల్లలు అందరూ కూడా ఫేస్బుక్లు చూస్తూ ఉన్నారు, ఇన్స్టాల్ చూస్తూ ఉన్నారు. కొద్దిమంది ఏంటంటే స్కూల్ ఏజ్లోనే, అంటే టీనేజ్ వరకు కూడా రాకముందే పోర్ని కనెక్ట్ అయిపోతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం పెరిగి పెద్ద అయ్యి పెళ్ళైన తర్వాత ఇక్కడ పోర్ని ఎక్కువ చూసే వాళ్ళు పెళ్ళైన తరువాత పర్ఫార్మెన్స్ సరిగా ఉండదు అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు నిజం అంటారు? అదేవిధంగా అట్లాంటి వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? బేసిక్గా ఇప్పుడు మనం పోర్న్ అడిక్షన్ అన్నాం కదా. పోర్న్ అనేది సోషల్ మీడియాలో ఎంత అవైలబిలిటీ ఉందో మనం ఈ రోజుల్లో మనం డిస్కస్ చేసుకుంటే అర్థమవుతుంది. సో ప్రతి పిల్లవాళ్ళకి, అంటే టీనేజర్ కాడి నుంచి పిల్లల నుంచి అందరికీ అదే అలవాటు, పోర్న్ విత్ మాస్టర్బేషన్. దీన్ని ఎంత మంచిగా, అంటే ఈ సోషల్ మీడియాని ఎంత మంచిగా వాడుకుంటే అంత లాభాలు ఉన్నాయో, అదే మిస్యూజ్ చేస్తే ఇట్లాంటి నష్టాలు కూడా ఉంటాయి. సో యూజువలీ పోర్న్ చూసిన తర్వాత వాళ్ళు మాస్టర్బేషన్ చేసుకోవడము, దానివల్ల ఫ్యూచర్లో అప్పటికి బాగానే ఉంటుంది, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చేసుకునే ఈ చిన్న చిన్న బిహేవియరల్ ఇష్యూస్ వాళ్ళని సాటిస్ఫై చేస్తాయి. బట్ ఫ్యూచర్లో ఏంటి అంటే వాళ్ళు రియల్ సెక్స్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఎరెక్షన్స్ రావట్లేదు. దాన్నే పోర్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట. సో అదేవిధంగా మాస్టర్బేషన్కి అలవాటు పడిపోయి రియల్ సెక్స్కి వెళ్ళినప్పుడు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం అనేది జరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సెక్షువల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో ఇవి రెండు ఎప్పుడైతే కంబైన్ అవుతాయో అతను సెక్షువల్గా డిస్ఫంక్షన్ అవుతాడు, అంటే రియల్ సెక్స్లో అతని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అందుకని ఈ పోర్ని అవాయిడ్ చేయాలి. అండ్ మాస్టర్బేషన్ అంత రెగ్యులర్గా కాకుండా అవాయిడ్ చేసుకోవడం బెటర్. అంటే కొద్దిమందికి ఏంటంటే పోర్ను చూస్తే కానీ సెక్సువల్ యాక్టివిటీ చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి? ఒకవేళ అంటే మీరు యాజ్ ఏ సైకియాట్రిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నా, వాళ్ళని సైకలాజికల్గా ఎట్లా ట్రీట్ చేస్తారు? సో ఈ పోర్న్ అనేది హై ఇస్తుందండి వాళ్ళకి. సో పోర్న్ చూస్తే కానీ వాళ్ళకి ఎరెక్షన్స్ రావు అన్నట్టు ఇబ్బంది పడిపోతుంటారు. దీన్ని సాఫ్ట్ అడిక్షన్స్ కింద కేటగరైజ్ చేస్తాం. అంటే ఏదైతే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే కానీ వాళ్ళు రెగ్యులర్ పనులు చేయలేరో, అదేవిధంగా పోర్న్ చూస్తే కానీ వాళ్ళ ఎరెక్షన్స్ రావు. సో దీన్ని ఆ పోర్న్ అడిక్షన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. వీలైనంత వరకు వాళ్ళకి ఆ పోర్న్ సైట్ని డిలీట్ చేసేయటము, ఫోన్ దూరంగా పెట్టడము, అసలు ఆ అడిక్షన్ నుంచి కొద్దిగా వాళ్ళని గట్టిగా మాట్లాడటము, దానివల్ల ఏంటంటే ఈ పోర్న్ కంటెంట్ అనేది తీసేయచ్చు. ఇది కొద్దిగా కష్టపడితే వాళ్ళు చేయగలుగుతారు, కానీ పోర్న్ తీసేసిన తర్వాత ఏంటంటే ఎరెక్షన్స్ రావు. సో అంగస్తంభన అనేది నిలిచిపోతుంది. సో దానికోసం వాళ్ళు మళ్ళీ రిటర్న్ పోర్న్గా, సో అలా లేకుండా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ చేయడానికి మనము సింపుల్గా వాళ్ళకి ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఎటువంటి లోపాలు లేవు అనుకుంటే మనం షాక్ వేవ్ థెరపీ అనేది మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే యాక్టివ్గా వాళ్ళలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసే ఒక మెథడ్. సో ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటి అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పనికొస్తుంది. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి షాక్ వేవ్ ఎలా ఉపయోగపడుతుంది అంటే అంగంలోని రక్త ప్రసరణ పెంచడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ షాక్ అంటే భయపడకుండా ఏంటి అంటే ఇది ప్రోబ్ అండి, దీంట్లో సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఇందులో ఒక బుల్లెట్ లోపలికి పైన తిరుగుతూ ఉంటుంది. సో దాంతో అకోస్టిక్ వేవ్స్, సౌండ్ వేవ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ నుంచి ఒక వైబ్రేషన్ కైండ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ వస్తాయి. అది డైరెక్ట్గా మనం అంగానికి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఈజీగా వాళ్ళు సెక్షువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం పోర్న్ అయితే అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ అప్లై చేస్తే వాళ్ళు యాజ్ యూజువల్ ఎరెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఒకవేళ వాళ్ళు దీని నుంచి బయటపడాలంటే ఎన్ని రోజులు సమయం పడుతుంది మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్కి? అంటే ఫస్ట్ చెప్పాను కదండి, ఈ పోర్న్ అనేది డీఅడిక్ట్ చేయాలి. ఈ పోర్న్ డీఅడిక్ట్ చేసిన తర్వాత ఈ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మనకు 1 month to 2 months ఈ సెషన్స్ అయ్యే లోపల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఏమన్నంటే ఇప్పుడు చాలా వరకు ఇట్లాంటి సమస్య ఉన్నవాళ్ళు ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే వయాగ్రా లాంటి మందులు వాడుతూ ఉంటారు. సో మీరు ఎట్లాంటి మెడిసిన్స్ ఇస్తారు? ఈ వయాగ్రాని సజెస్ట్ చేస్తారా, లేదంటే ఇది అవాయిడ్ చేయమంటారా? సో వయాగ్రాకి ఈ షాక్ వేవ్ థెరపీకి తేడా ఏంటి అంటే డ్రగ్స్కి ఇది డ్రగ్స్ టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది.
ఈ టెంపరీ రిలీఫ్ అంటే అది వేసుకున్నప్పుడు అంగస్తంభన అవుతుంది, ఎందుకంటే అంగంలోని రక్తనాళాలు వ్యాకోచింపజేస్తాయి. కానీ ఈ షాక్ వేవ్ థెరపీ ఏంటంటే కొత్త రక్తనాళాలను ఏర్పడి అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ చేస్తుంది. సో అందుకని వీలైనంత వరకు నేను యంగ్ ఫెలోస్లో డ్రగ్స్ని అవాయిడ్ చేస్తాము, ఓన్లీ షాక్ వేవ్ థెరపీ ఇస్తాం. ఓకే, మీరు ఎట్లాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారు సార్? అంటే ఈ షాక్ వేవ్తో పాటుగా ఎట్లాంటి మెడిసిన్ ఉంటుంది? యూజువల్లీ షాక్ వేవ్ థెరపీతో పాటు ఏంటి అంటే మనము అంగంలోని కణజాలాన్ని స్టిమ్యులేట్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ అంటే డైలీ సప్లిమెంట్ లాంటివే, వైటమిన్ కైండ్ ఆఫ్ టాబ్లెట్సే అవే యూజ్ చేస్తాము. అండ్ ప్రీవియస్గా వాళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ వయాగ్రాస్ యూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి, ఆల్రెడీ ఏమన్నా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా అంటే షుగరు, బీపీ అలాంటివి ఏమన్నా టాబ్లెట్స్ వాడుతున్నారా, అవి కొద్దిగా కరెక్షన్ చేసుకొని దానికి ఇంప్రూవ్మెంట్కి తగ్గట్టు టాబ్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ షాక్ వేవ్ అనేది ఈ మధ్య చాలా అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో ప్రాపగాండా చేస్తూ ఉన్నారు. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, దీని సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్? సో బేసికలీ ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఏంటి అంటే అండి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి, బయట కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునిందే. కాకపోతే ఈ షాక్ వేవ్ ముందు స్కెల్టల్ మజిల్ రిపేర్కి, అంటే మజిల్స్ రిపేర్లో కొద్దిగా పెయిన్ ఉండటము, లేకపోతే నడిచేటప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ ఉండటము, వాటిని ఇంప్రూవ్ చేసేదానికి వాడేవాళ్ళు. దాన్ని లో ఇంటెన్సిటీ చేసి మజిల్ రిపేర్కి, అంటే పెన్నిస్ మజిల్ రిపేర్కి యూస్ చేస్తున్నాము. సో ఇది బయట నుంచి వచ్చింది, బట్ ఇప్పుడు ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి చాలా బాగా పనిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్, నాకు ఈడీ కేసులు చాలా ఎక్కువ వస్తుంటాయి, అందులో 80% కేసెస్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనం క్యూర్ చేస్తాం. ఇది మొత్తానికి ఏంటంటే పోర్న్ ఎక్కువ చూసే వాళ్ళలో కూడా అంగస్తంభన వస్తుంది, కానీ అది చూస్తేనే వాళ్ళకి ఈ అడిక్షన్ వచ్చే విధంగా కూడా ఉంటుంది. సో మొత్తానికి దాని నుంచి అవాయిడ్ అవ్వడమే మంచిది. సో ఈ నెట్ ఏదో ఫ్రీగా వస్తూ ఉంది కదా, జీబీలో వస్తూ ఉన్నాయని చెప్పేసి మరీ ఎక్కువ ఓవర్గా చూసామంటే కూడా లైఫ్ మొత్తం ఖరాబ్ అయ్యే విధంగానే ఉంటుంది. అంటే యూజువలీ పిల్లల్ని తప్పుపట్టడానికి లేదండి, అది ఒక హైని ఇస్తుంది. సో ఆబ్వియస్గా తెలియని కంటెంట్, కొత్త కంటెంట్, వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చే కంటెంట్ పిల్లలు ఆబ్వియస్గా అలవాటు పడతారు. సో దాన్ని రెగ్యులర్గా అడిక్టివ్గా వెళ్ళిపోతే మాత్రం ఇలాంటి సెక్షువల్ సమస్యలు వచ్చే ఇబ్బంది ఉంది. అందుకని వీళ్ళనంత వరకు ఆ కంటెంట్ని అవాయిడ్ చేయడం బెటర్. దీంతో పాటుగా హస్తప్రయోగం కూడా వద్దంటారు. అవును, ఫోన్ విత్ మాస్టర్బేషన్ చాలా బ్యాడ్ కాంబినేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.